కొందరి ప్రవర్తన ఎట్లా ఉంటుందంటే, దొరికితే దొంగలు, దొరక్కపోతే దొరలు అన్నట్లుగా ఉండిద్ది. కానీ, ఆ దొరలుగా వ్యవహరించే వాళ్ళకి మనస్సాక్షి అనేది ఉండదా? ఇప్పుడు కొంతమంది రాత ఎలా ఉండిద్దంటే, ఎన్ని తప్పులు చేసినా గానీ బయటపడరు. కానీ కొంతమందిది అదే అంటారు చూసారా? చెయ్యక చెయ్యక దొంగతనం చేసిన వాడు దొరికిపోతాడు. దొంగతనం బాగా అలవాటైపోయిందనుకోండి, వాళ్ళసలు దొరకరు. వాళ్ళే కాదు, వాళ్ళ తర్వాత తరం కూడా దొరకకుండా సలహాలు ఇచ్చేస్తారు. కానీ పైకి మాత్రం మేము పెద్ద మనుషులమండి, మేము అసలు తప్పులే చెయ్యని సత్యమూర్తులమి అన్న లెక్కలో ఉంటారు. కానీ వాళ్ళకు ఉంటది చూడండి లోపల కుళ్ళు, కుతంత్రాలు, ఈగోలు ఎన్నుంటాయో నబ్బా! అసలకి అయన్నీ బయటపడకుండా ఒక మంచితనం అనే ముసుగేసుకొని మంచి చెప్తున్నట్టే ఉంటారు. కానీ ఎదుటోళ్ళు చేసిన తప్పుల్ని పదే పదే ఎత్తి చూపిస్తూ ఉంటారు. కాలం అందరికీ